ఓకే, ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. బ్రూనైతో భారత్ సుదృఢ సంబంధాలు ఆ దిశగా కృషి చేస్తామని ప్రధాని మోదీ. ఇరు దేశాల దౌత్య సంబంధాలకు 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బ్రూనైలో పర్యటన అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక కాల్పులో పలిగిన కారు అద్దాలు ఆవుల స్మగ్లర్గా భావించి ఇంటర్ విద్యార్థులు కాల్చివేత. కారులో 300 కిలోమీటర్ వెంబడించిన కాల్పులు. ఢిల్లీ ఆగ్రా రహదారిపై దారుణం. గోరక్షణ ముఖకు చెందిన 5గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. ఇక కష్టాల్లో కడలి దాటి పథకంతో మెర్సీ. పారాలింపిక్స్లో వరంగల్ అథ్లెట్ దీప్తి జీవాంజీ సంచలనం. 400 మీటర్ రేసులో కాస్ట్యూమ్ కైవసం చేసుకున్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక అమీన్పూర్లో కూల్చివేతాలు. హైడ్రా ఆదేశాలతో రంగంలో దిగిన అధికారులు. సర్కారీ భూమిలో నిర్మాణ తొలగింపు అడ్డుకునేందుకు మున్సిపల్ చైర్మన్ యత్నం. పోలీసుల జోక్యంలో వెనక్కి తగ్గిన యోనం. ఐలాపూర్ తాండాలో హద్దు రాళ్లు తొలగింపు. ఇక ఫ్యూచర్ ఇంటర్నేషనల్ స్కూల్ గేట్తో పాటు సెక్యూరిటీ గది ప్రహారీ కూల్చివేసిన అధికారులు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూసాం. ఇక చుక్కల మందుతో చత్వారానికి చెక్. ముంబై కంపెనీ కొత్త హైడ్రక్స్. ఒక చుక్క వేస్తే 6 గంటల పాటు రీడింగ్ గ్లాసెస్ అవసరమే ఉండదు. అక్టోబర్ నుంచి అందుబాటులో తీసుకోరానున్న మందులు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక రాష్ట్రమంతా హైడ్రా. నాలాలు చెరువులు ఆక్రమిస్తే కూల్చుడే అప్పగిస్తే సరే, లేదంటే చర్యలు. హైదరాబాద్ హైడ్రా తరహా జిల్లాలో కమిటీలు. రాష్ట్రంలో 6,000 కోట్ల మేర వరద నష్టం. కేంద్ర జాతీయ విపత్తు ప్రకటించాలి. రాష్ట్రానికి 2,000 కోట్లు సాయం ఇవ్వాలి. ప్రధాని మోదీకి రాష్ట్రానికి రమ్మని కోరాం. ప్రజల కష్టాల్లో ఉంటే కేటీఆర్ జల్సాలో. ఇక హరీష్ రావు హాయంలో పువ్వాడ కర్మాడు సీఎం. మహబూబ్నగర్ జిల్లాలో రేవంత్ పర్యటన. వరదలో మరణించిన మహిళా శాస్త్రవేత్త సోదరుడికి గ్రూప్ 1 ఉద్యోగం ప్రకటన. ఇక బాబును పొడిగిన హరీష్కు మా కష్టం చూడలేదా. మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి సీఎం చిట్ చాట్. ఇక మహబూబ్నగర్ జిల్లాలో పురుషోత్తమగూడెంలో వద్ద కోతకు గురైన రోడ్డును పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీ రాజ్యాంగ వ్యతిరేక రూపం బట్టబయలైంది. బుల్డోజర్ నీతిపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను స్వాగతించిన రాహుల్ గాంధీ. ఇక హైదరాబాద్ తరహా రాష్ట్ర వ్యాప్తంగా నాలాలు చెరువులు ఆక్రమించిన కట్టిన నిర్మాణాలను కూల్చివేస్తామని ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. చెరువులు నాలాలు ఆక్రమణలపై హైడ్రా చేపట్టినట్టు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశించారు. ఇక మహబూబ్నగర్ జిల్లా సీతారామ తాండాలో పాటు పురుషోత్తమగూడెంలో ఆకేరువాగు 1.5 కిలోమీటర్ల మేర ధ్వంసమైన రోడ్డును కొట్టుకుపోయిన హైలెవెల్ వంతెన ఆయన మంగళవారం పరిశీలించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి దినసరి సీతక్కతో కలిసి సీతారామ తాండా వాసులను పరామర్శించారు. వరదలో కొట్టుకుపోయిన విద్యార్థులు సర్టిఫికేట్లు, పుస్తకాలు, ఆధార్ కార్డులు, ఇతర విలువైన తిరిగి కొత్త అందజేయాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. వరద సృష్టమైన మహబూబ్నగర్ కలెక్టర్ సమీక్షంలో జరపాలని. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చెరువులు, నాలాలు, బఫర్ జోన్లు ఆక్రమించిన లేఅవుట్ చేసి అమ్ముకోవడం వల్లే భారీ వర్ష కురిసినప్పుడు వరద నీరి జవానులను ముంచేసింది. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవిస్తున్నాయని చెప్పారు. ఆక్రమణలకు సంబంధించిన కోర్టులో కేసులుంటే చట్టపరంగా న్యాయపరంగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ఆక్రమించిన ఎంతటి వారైనా వదిలేది లేదని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక సీఎం రేవంత్ రెడ్డిని విరాళం అందజేస్తున్న సింధు. సీఎం అంకుల్, ఇది నా వంతు. కిడ్డీ బ్యాంకులో దాచుకున్న 3,000 అందజేసిన మహబూబ్నగర్ చెందిన 10th విద్యార్థి. ఇక విరాణాల్లో పోటాపోటీ ఉద్యోగ సంఘాల మధ్య ఆధిపత్య పోరు. 100 కోట్లు ప్రకటించిన తెలంగాణ ఉద్యోగులు. జేఏసీ చైర్మన్ 130 కోట్లు ఇస్తామని ఐకాసా చైర్మన్. ఇక పింఛన్దారులు ఐకాసా 33 కోట్లు. పంప్ హౌజ్లు గాలికి, నిర్వహణకు నిర్లక్ష్యం. అధికారులు తనిఖీలో వెల్లడి. వట్టెం పంప్ హౌజ్ మునుక 4 మోటార్లు ప్రవాహం. ఇక 24 చేరిన మృతుల సంఖ్య. వానాలు, వరదలు రాష్ట్రంలో తీవ్ర నష్టం. నేడు 4 జిల్లాల్లో భారీ వర్షాలు. రేపు ఎల్లుండి తేలికపాటి వానాలు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక జల విద్యుత్పై నిర్లక్ష్యం. యూనిట్ల రిపేర్లతో పట్టించుకొని జెన్కో. సికింద్రాబాద్ విజయవాడ రైలు నేటి సాయంత్రం నుంచి అనుమతి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక ఖమ్మంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల ఘర్షణ. ఖమ్మం బీఆర్ఎస్ కార్యకర్త భాయి. ఇక వరద భారతుల పరామర్శ సందర్భంగా 7 పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం. పువ్వాడ జగదీష్ కార్ల అద్దాల ధ్వంసం. ఒక బీఆర్ఎస్ కార్యకర్త గాయాలు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక ఎన్డీఆర్ఎఫ్ నిధులు వాడండి. రాష్ట్రం సర్కారు వద్ద
345 కోట్లు, అందులో కేంద్రం వాటా కూడా యూసీలు ఇస్తే మరిన్ని నిధులు. ఈసారి ఘనంగా విమోచన దినం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించడం జరిగింది. ఇక తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ 3 సభ్యులు, 2 ఏళ్ల కాల పరిమితి, ప్రాథమిక నుంచి వర్సిటీ వరకు నాణ్యత పెంపునకు సూచనలు. జియో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. చైర్మన్గా అనుసూరి మురళి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. బాబోయ్ లేక్ వ్యూ చెరువు ఫేసింగ్ ప్లాట్లు అమ్మకాలపై హైడ్రా దెబ్బ. ఇక మా అపార్ట్మెంటు మాంకీ లేక్ వ్యూ ఉంది. ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణం హైదరాబాద్ కాంక్రీట్ జంగిల్ ఎక్కడ ఉంటుంది? అందుకే మా ప్రాజెక్టు డిమాండ్ ఎక్కువ. బుక్ చేసుకుంటే ఇప్పుడే చేసుకోండి, ఆలస్యం చేస్తే లేక్ వ్యూ ఉన్న ప్లాట్లు దొరకవు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక కొద్ది రోజుల క్రితం హైదరాబాదు మహబూబ్నగర్ బిల్డర్లు మహానగరం బిల్డర్లు పాట ఇది. కానీ హైడ్రా దెబ్బకు లెక్కలు మారాయి. లేక్ వ్యూ అనగానే ఏదో చెరువు FTL పరిధిలో కట్టిన అపార్ట్మెంట్ అనుకొని వినియోగదారులు భయపడి ఆ వైపు చూడడమే మానేసి పరిస్థితులు. దీంతో బిల్డర్లు అప్రమత్తమయ్యారు. తమ బ్రౌజర్లో ప్రపంచాన్ని ఎక్కువ చెరువు గుర్తించాం, ప్రస్తుతం చేయట్లేదు, దానికి బదులుగా గార్డెన్ ఫేసింగ్ ప్లాట్లు అని ప్రచారం చేస్తున్నారు. ఇక గతంలో ఇలాంటి ప్లాట్లను ప్రీమియం ధరలు ఇప్పుడు వద్దంటున్న వినియోగదారులు ఇచ్చిన అడ్వాన్సులు తీసుకునే యత్నం. చెరువులు దూరంగా ఉన్న FTL బఫర్ జోన్ పరిధిలో ఉందా అని అలాంటి ప్లాట్లు సెకండ్ సేల్స్ పైన ప్రభావం. లేక్ వ్యూ అనే మాట లేకుండా బిల్డర్ల జాగ్రత్త. ప్రపంచమంతా గార్డెన్ ఫేసింగ్ పేరుతోనే భూ యాజమాన్యంతో పాత ఒప్పందాలు రద్దు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇప్పుడు భయపడుతున్నారు వాళ్ళు. ఇన్ని రోజులు అయితే కబ్జా చేసి కట్టుకున్నారు, కానీ ఇప్పుడు భయపడుతున్నారు. ఇక మరో 4 గ్రామాలు విలీనం. హైదరాబాద్ మొత్తం 51 పంచాయతీలు ఔటర్ను అనుకోని గున్న గ్రామాలను సమీప మున్సిపాలిటీలో కలుపుతూ ఆర్డినెన్స్. తర్వాత పురపాలికలు GHMCలోకి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక రూపాయలు 1.45 లక్షల కోట్లు రక్షణ కొనుగోళ్లు. విమానాలు, యుద్ధ ట్యాంకులు, రాడర్లు అత్యాధునిక గెస్తే నౌకలు 99% దేశీయంగా తయారైన ప్రతిపాదనకు DAC ఆమోదం తెలిపినట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక బస్తర్ అడవులో ఎన్కౌంటర్, 9 మంది నక్సల్ మృతుల్లో 6 మహిళలు, అందరూ PLG సభ్యులే. 5 తుపాకులు, విప్లవ సాహిత్యం స్వాధీనం. బిజాపూర్ 13 మంది నక్సలైట్లు అరెస్టు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక ప్రేమం హీరో నివిన్ ఫోలిపై అత్యాచారం కేసు. ఇక వైరముత్తుపై పోరాటంలో వెనుకడుగే లేదు చిన్మయ్ శ్రీపాద అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని వార్తలు అనేది మనం చూసినాం ఈరోజు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, కామెంట్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM News.